నమస్కారం. రాష్ట్ర పాలన వెనుక అసలు కథేంటో ఈరోజు ఆర్టికల్ 163 ద్వారా నేరుగా తెలుసుకుందాం పదండి. సరే, ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం. ఇంతకీ ఒక రాష్ట్రాన్ని నిజంగా శాసించేది, పాలిచేది ఎవరు? ఒకవైపు రాజ్యాంగబద్ధమైన అధిపతిగా గవర్నరుంటే, మరోవైపు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి చేతిలో అసలైన అధికారాలు ఉంటాయి. ఆర్టికల్ 163లోని ఈ చిన్న వాక్యం ఒక పెద్ద నిజాన్ని చెబుతుంది. గవర్నర్ రాష్ట్రానికి నామమాత్రపు పాలకుడు మాత్రమేనని స్పష్టం చేస్తుంది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఈ మంత్రిమండలి ఉందే, అదే రాష్ట్రస్థాయిలో మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు అసలైన పునాది. అయితే ఇక్కడో పెద్ద డౌట్ రావాలి. ఎన్నికైన ప్రభుత్వం ఇచ్చే సలహాలను గవర్నర్ ఎప్పుడూ గుడ్డిగా పాటించాల్సిందేనా? చాలా వరకు అవుననే చెప్పాలి. నిజమైన అధికారం ఎన్నికైన ప్రభుత్వానిదే కాబట్టి గవర్నర్ వారి సలహా మేరకే నడుచుకోవాలి. కాని అసలు కథలో ఇక్కడే ఒక అద్భుతమైన ట్విస్టుంది. అదే గవర్నర్ గారి విచక్షణాధికారాలు. బిల్లుల ఆమోదం ఆపడం, హంగ్ అసెంబ్లీ సమయంలో సీఎం ఎంపిక, లేదా ఆర్టికల్ 356 రిపోర్ట్ పంపేటప్పుడు గవర్నర్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. మరి గవర్నర్ ఈ ప్రత్యేక అధికారాలను వాడినప్పుడు కోర్టులు ఒక రెఫరీలా మధ్యలో జోక్యం చేసుకోగలవా? ఆర్టికల్ 163(2) ఏం చెబుతుందంటే, ఏది విచక్షణాధికారం కిందకు వస్తుందో తేల్చుకునే హక్కు సాధారణంగా గవర్నర్కే ఉంటుంది. కాని ఇక్కడ ఒక చిన్న కండిషన్ అప్లై. ఆ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమైన, దురుద్దేశంతో ఉన్నా కోర్టులు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాయి. ఇక మంత్రులు గవర్నర్కు ఎలాంటి సలహాలు ఇచ్చారన్నది చట్టబద్ధంగా పూర్తి గోప్యం. దాన్ని కోర్టులు కూడా ప్రశ్నించలేవు. అసలు గత కొన్ని దశాబ్దాల్లో ఈ రాజ్యాంగ చరిత్ర ఎలా మారుతూ వచ్చిందో ఒక్కసారి టైంలైన్ గమనిద్దాం. 1974లో వచ్చిన షంషేర్ సింగ్ కేసు గవర్నర్ కేవలం రాజ్యాంగ అధిపతి మాత్రమేనని సుప్రీంకోర్టు ద్వారా స్పష్టం చేసింది. ఆ తర్వాత 2016 నాటి నబం రబియా తీర్పు గవర్నర్ విచక్షణాధికారాలకు ఖచ్చితమైన పరిమితులు ఉన్నాయని న్యాయపరంగా తేల్చి చెప్పింది. సంక్షేమ పథకాలు, హంగ్ అసెంబ్లీల వంటి రోజువారీ రాజకీయ పరిస్థితుల్లో ఈ ఆర్టికల్ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తోందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. హంగ్ అసెంబ్లీలు, బలపరీక్షల వంటి ఆధునిక రాజనీతిల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య ఈ అంశం ఎందుకంత కీలకమో ఇప్పుడు తెలుస్తోంది కదా. దీనంతటి ద్వారా అర్థమయ్యే కీలక విషయం ఒకటే: ఈ నిబంధన మన అసలైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని రక్షిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే ఆర్టికల్ 163 ఎన్నికైన ప్రభుత్వానికే అత్యున్నత అధికారాన్ని ఇస్తుంది. మరి భవిష్యత్తు రాజకీయాల్లో ఇది ఇంకెన్ని సవాళ్లను ఎదుర్కొంటుందో చూద్దాం.